రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అందరికైతే మొదలు వచ్చేసి శుభోదయం. అందరూ ఎప్పుడు కూడా బాగుండాలని అయితే నేనైతే భావిస్తున్నాను. రైతు బంధు నిధులకు సంబంధించి ఈ వీడియోలో చాలా స్పష్టంగా అయితే రైతులకు అయితే వివరిస్తాను. రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు ఏ రోజున జమ చేయబోతున్నారు ప్రభుత్వం వచ్చేసి, అలాగే వచ్చేసి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో మనకు రైతులకు వచ్చేసి అయితే నిబంధనలు అయితే పెట్టడం జరిగింది రైతు బంధు డబ్బులకు సంబంధించి. ఈ వీడియోలో అయితే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. రైతు భరోసా నిధులకు వచ్చేసి అయితే మనకైతే ప్రభుత్వం అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే చేయడం జరిగింది. ఈ నెల జూలై 10వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానున్నాయి రైతు భరోసా నిధులు వచ్చేసి. 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మొదటిగా వచ్చేసి అయితే వీరికైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా నిధులు 15 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. అలాగే మనకు ఏదైతే రైతు భరోసా నిధులకు చూసుకున్నట్టయితే ఎకరానికి అయితే 15,000 రూపాయల చొప్పున అయితే ఒక ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలనైతే ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అని అయితే భావిస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. మనకు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఒక్కొక్క రైతుకి ఒక ఎకరానికి కౌలు రైతుకు వచ్చేసి ఎకరాకు 12,000 అయితే ఇవ్వనున్నారు అయితే సమాచారం వచ్చింది. అలాగే ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో భూమిలో వచ్చేసి మనకు వచ్చేసి ఎకరానికి అయితే ఒక ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇదైతే చాలా స్పష్టమైన క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు వచ్చి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో ఆయన అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ గైడ్లైన్స్ కూడా విడుదల చేయనున్నది ప్రభుత్వం వచ్చేసి. అవి ఏమైతే చూసుకున్నట్టయితే మనకు ఈ రోజు సాయంత్రం అయితే విడుదల చేయనున్నది. నేనైతే మీకైతే రేపు అయితే తెలియజేస్తాను అసలు గైడ్లైన్స్ ఏంటి, రైతు రుణమాఫీ గురించి అసలు ఆంక్షలు ఏంటి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎవరెవరు అసలు అర్హులు, 2 లక్షల రుణమాఫీకి ఎవరు బెనిఫిట్స్ పొందొచ్చు అనే పూర్తి వివరాలు కూడా నేనైతే వీడియో రూపంలో అయితే రేపైతే తెలియజేస్తాను. అలాగే చూసుకున్నట్టయితే మనకు 2 లక్షల రైతు రుణమాఫీ ఉందో ఆగస్టు 15 లోపు అయితే ఒకే దాపాలో వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీ అయితే చేయాలని అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందట. కాబట్టి ఇది సంగతులు, మరి ఇది విశేషాలు వచ్చేసి. ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. జై హింద్.